ఓకే, దేవుని వాక్యానికి వేగంగా వెళ్దాం. ఈ రోజు ఒక ఇంపార్టెంట్ వర్డ్ ని మనం విందాం. आज हम एक बहुत ही मुख्य वचन को सुनेंगे. ఈ రోజు టాపిక్ है हाउ इंपॉर्टेंट थैंक्सगिविंग. आज का टॉपिक है धन्यवाद देना कितना जरूरी है, कितना मुख्य है. బైబిల్ మనకు నేర్పిస్తుంది కృతజ్ఞత కలిగి ఉండడం ఎంత ముఖ్యమో అనేది బైబిల్ మనకు నేర్పిస్తుంది. बाइबल हमें सिखा रहा है कि धन्यवादी रहना कितना मुख्य है. సో చాలా సాక్ష్యాలు మనం వినేస్తాము. बहुत सारे गवाहियों को हमने सुन लिया. అవన్నీ దయచేసి మీరు గుర్తుపెట్టుకుని ప్రభువుని మహిమపరచాలి. वो जरूर आप सब याद रखकर प्रभु की महिमा करें. ఒకవేళ మీకు ఎవరైనా విషయాల్లో ఏం దేవుడు చేస్తారని మీరు ఫోన్ చేసి అడిగినా మీరు అడిగి తెలుసుకుని కూడా ప్రభువుని మహిమపరచవచ్చు. और अगर आपको जानकर मुझे फोन कर भी आप जानना चाहते हैं तो मुझे पूछ के भी आप परमेश्वर की महिमा कर सकते हैं. టెస్టిమోనీస్ దేవుడు మన ముందు ఉంచారు. क्योंकि सारे गवाहियों को परमेश्वर ने हमारे सामने रखा. దేవుడు ఎంతో 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 మంచివాడు అన్నాడు. परमेश्वर बहुत 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 ज्यादा अच्छा है. ఎంత మంచివాడు మన ప్రభు చెప్పండి. कितना अच्छा हमारा प्रभु. ఎలా చెప్పాలి? చాలా మంచివాడు. హల్లెలూయా. ఈ చిన్నపిల్లలని చెప్పాలి మనం. ఎంత మంచివాడు దేవుడు. छोटे बच्चों के साथ क्या जैसे करना. చిన్నపిల్ల చెప్పాలి మీరు. పెద్దలా చెప్తున్నారు. పెద్దలా కంటే ఇష్టం లేదు నాకు ఈరోజు. చిన్నపిల్ల చెప్పండి ఎంత మంచివాడు దేవుడు. ఇక్కడ దాకేనా చేతులు. చాలా మంచివాడు ఆయన. హల్లెలూయా. ఆ మంచి దేవుడు 2021లో ఇంకా మీకు ఒక మంచి చేయను కాక. अच्छा परमेश्वर 2021 में आपके लिए और अच्छाई को करे. అబ్రహాం గారు బిడ్డ ఇస్రాయేల్ గారు బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నారు. ఈ రోజు మనతో కలిసి వారు కూడా ఆరాధన చేస్తున్నారు. దేవుడు వారు దీవించును గాక. हम अपने ब्रदर अब्राहम जी और एस्तर सिस्टर के लिए हम प्रभु की स्तुति कर रहे हैं. आज भी हमारे साथ मिलकर प्रभु की आराधना करें. हालेलुया హల్లెలూయా. हालेलुया. సో ఓల్డ్ టెస్టమెంట్ లో థాంక్స్గివింగ్ వెరీ ఇంపార్టెంట్ గా ఉంది. న్యూ టెస్టమెంట్ లో కూడా ఇంపార్టెంట్ ఉంది. पुराने नियम में भी धन्यवाद देना बहुत ही इम्पोर्टेंट था और नए नियम में भी धन्यवाद देना बहुत इम्पोर्टेंट है. టైం లేదు కనుక నేను రెఫరెన్స్ చెప్తాను. పెన్ను ఉంటే నోట్బుక్ ఉంటే మీరు రాసుకోండి. ఈ రోజు ఆఖరి సండే కనుక మీకు రిక్వెస్ట్ చెప్తున్నాను. 2021లో మీ అందరి చేతిలో ఒక మెసేజ్ కొరకు డైరీ ఉండాలి. మీ దగ్గర పెన్ ఉండాలి. చదువుకోవాలి. ఎవ్రీ సండే ఏం ప్రీచ్ చేస్తానో రాసుకోండి. అవసరమైతే రికార్డ్ చేసుకోండి. అది వినండి. బ్యూటిఫుల్ వేలో మీ ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. మీరు ఇంకా బ్లెస్ అవుతుంది. मैं रिक्वेस्ट कर रहा हूँ कि 2021 में आप अपनी पेन और बुक के साथ आइए और वचन को लिखिए और परमेश्वर जो आपसे बात कर रहा है उसे आप लिखिए और उसको वापस आप घर जाकर उसको ध्यान करिए. जरूरत पड़े तो आप रिकॉर्ड करके भी सुनिए. परमेश्वर आपको उस वचनों के द्वारा आशीष करेगा. వాక్యం వింటా వింటా ఉంటే మీ లైఫ్ ఎంత బ్లెస్డ్ గా మారుతుంది. वचन सुनते सुनते रहेंगे तो आपका जीवन बहुत आशीषित रीति से बदल जाएगा. సో అన్ని రెఫరెన్స్ చూపించను కానీ ఈరోజు చాలా చెప్తాను. మీరు నోట్ చేసుకోండి. बहुत रेफरेंस नहीं बताऊंगा, छोटे रेफरेंस को बताऊंगा. आप नोट करिए. థాంక్స్గివింగ్ అనేది అరామిక్ భాషలో యదా అంటారు. యదా వయీడే యదా. थैंक्सगिविंग धन्यवाद देना अरामिक भाषा में यदा कहेंगे. యదా నుంచి వచ్చింది థాంక్స్గివింగ్ అని. దేవునికి కృతజ్ఞతలు చెప్పడం. और यदा से आया है धन्यवाद. परमेश्वर को धन्यवाद రెఫరెన్స్ देना. చేసుకోండి. దానియేలు 2:20, 21, 22, 23. और डैनियल का 2:22-23 దేవుడు చేసిన కార్యాన్ని దాని దేవుడు చూపిస్తున్నారు. మీరు అక్కడ చదవచ్చు. वहाँ पे आप पढ़ सकते हैं कि डैनियल कैसे परमेश्वर किए हुए कार्यों को प्रभु की स्तुति कर దానియేలు रहा है. 6:10లో ఏమాత్రం దానియేలు విడవకుండా రోజుకి 3 సార్లు దేవునికి థాంక్స్గివింగ్ చేస్తున్నారు. और डैनियल के 6:10 में हम देख सकते हैं कि परमेश्वर डैनियल बिना छूटे हुए दिन के 3 समय प्रभु की स्तुति कर रहा है. హెబ్రూ భాషలో థాంక్స్గివింగ్ ప్రైజ్ ని థాంక్స్గివింగ్ ని థోడా అంటారు. థోడా TODA థోడా అంటారు. और हिब्रू भाषा में थैंक्सगिविंग को तोड़ा कहते हैं या प्रेज कहते हैं. సో పాత నిబంధనలు చాలా మంది కృతజ్ఞత అర్పణ అర్పించారు. ఆఫరింగ్ ఇచ్చేవారు. और पुराने नियम में बहुत लोग धन्यवाद अर्पण दिया करते थे. కేవలం నోటితోనే స్తుతించడం కాకుండా అర్పణ కూడా ఇచ్చి దేవుని స్తుతించేవారు. केवल मुंह से ही प्रभु की स्तुति नहीं करते थे लेकिन अर्पण भी देकर प्रभु की स्तुति करते थे. లేవియా 7:12
लेवी के लय व्यवस्था का जो 7:12 లేవి 2:29 22-29 రెండో దినవృత్తాంత గ్రంథం 29:31 और दूसरा इतिहास का 29-31 కీర్తన 50:14 भजन संहिता का 15-14 104 సామ్స్ 104 और साम्स के 100 और 4th वचन కీర్తన పాడుతూ దేవుని స్తుతించి వారు ఆరాధన చేస్తారు పాత నిబంధనలో ఆ విషయంలో కీర్తన 26:7 और भजन गाते हुए प्रभु की उन्होंने आराधना किया उस विषय में भजन संहिता 26:7 69:30 69:30 147:7 147:7 యెషయా 51:3 और यशाया 51:3 ఇర్మియా 30:19 और इर्मिया 30:19 రెండో దినవృత్తాంత గ్రంథం 29:30 और दूसरा इतिहास 29:30 ఎన్ని సందర్భాల్లో పాటలు పాడుతూ వారు దేవునికి కృతజ్ఞతలు తెలియజేశారు और ये सारे संदर्भों में उन्होंने गीतों को गाकर प्रभु को धन्यवाद दिया బైబిల్లో కోకొలలో థాంక్స్ గివింగ్ రిఫరెన్స్ ఉన్నాయి बाइबल में भरकर धन्यवाद के लिए बहुत सारे रेफरेंस हैं ఎన్ని సార్లు ఉన్నాయంటే మనము ఎంతగా థాంక్ఫుల్ ఉండాలో గుర్తించాలి कितनी बार है कि हमें कितना धन्यवाद करना आपको ध्यान दीजिए యూదులు స్తుతించినట్లుగా ప్రపంచంలో ఎంత నిష్ఠగలిగిన భక్తి పరుడైన విగ్రహాలకు కూడా అంత భక్తి ఉండదు यहूदी जैसा प्रभु परमेश्वर की स्तुति करते हैं वैसा निष्ठा और भक्ति रखने वाला कोई भी इंसान भी ऐसा नहीं स्तुति कर सकता ఇండియా దేశంలో జీవంగా దేవుడు అని తెలిసిపోయిన తర్వాత భక్తుల్లో మనుషులు నిరసనపోతున్నారు ఇంట్రెస్ట్ చూపట్లేదు हमारे इंडिया देश में जब पता चल जाता है कि हमारा परमेश्वर जीवित परमेश्वर है तब भक्ति में जो है निर्बल हो जा रहे हैं అబద్ధానికి ఉన్న నిష్ఠ కంటే నిజానికి ఉన్న నిష్ఠ తక్కువైపోతుంది और झूठ के लिए जो निष्ठा है उससे भी असली सच्चाई के लिए निष्ठा कम हो रही है అబద్ధం కొరకు ఎన్ని కార్యాలు ఎన్ని ఖర్చులు ఎన్ని డబ్బులు ఎన్ని వ్యాసాలు ఎన్ని పద్ధతులు ఎన్ని ఆచారాలు ఎన్ని సాంప్రదాయాలు అవన్నీ తప్పకుండా భయభక్తులతో వాళ్ళు చేస్తా ఉన్నారు और झूठ के लिए बहुत सारे झूठ बहुत सारे कार्य बहुत सारे परंपराएं बहुत सारे विधियां रहते हुए भी वो बिना छूटे हुए उसको बहुत क्रमानुसार कर रहे ఈ हैं భక్తి ఒక యూదుడి భక్తి ముందు ఓడిపోతారు लेकिन ये भक्ति एक यहूदी के भक्ति के सामने हार जाती है రోజుకి 24 గంటలు ఉంటే अगर दिन में 24 आवर्स है तो కనీసం 100 సార్లు స్తుతించకుండా ఒక యూదుడు ఉండడు రోజుకి कम से कम 100 बार स्तुति करे बिना वे एक यहूदी नहीं रहता ఒక బాత్రూమ్కి వెళ్ళిన టాయిలెట్కి వెళ్ళిన अगर वो टॉयलेट भी जाता है या बाथरूम जाता है థ్యాంక్ యూ లార్డ్ ఈరోజు టాయిలెట్కి వెళ్ళానంట धन्यवाद प्रभु आज मैं टॉयलेट जा पाया థ్యాంక్ యూ లార్డ్ ఈరోజు నాకు నీరు ఇచ్చావు అంటాడు धन्यवाद प्रभु आज आपने पानी दिया థ్యాంక్ యూ లార్డ్ ఉదయకాలం లేపావు అంటాడు धन्यवाद प्रभु आज दिन के समय आपने థ్యాంక్ యూ मुझे లార్డ్ ఈరోజు उठाया। వస్త్రాలు ఇచ్చావు అంటాడు धन्यवाद प्रभु आज आपने मुझे థ్యాంక్ యూ లార్డ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చావు అంటాడు धन्यवाद प्रभु आज आपने థ్యాంక్ యూ లార్డ్ బస్ ब्रेकफास्ट ఇచ్చావు అంటాడు आपने बस दिया थैंक यू ఎవ్రీ సెకండ్ हर एक सेकंड हर एक क्षण స్తుతి లేకుండా ఒక పనిని వాళ్ళు ఆరంభించారు बिना स्तुति के वे कोई भी काम को आरंभ नहीं करते ఇండియాలో అబద్ధాలు ఆడడం ఎలా ఆరంభించారో इंडिया में जैसे बिना झूठ के कोई काम आरंभ नहीं करते యూదులు దేవుని స్తుతించకుండా జీవితాన్ని ముగించడం ఆరంభించారు यहूदी परमेश्वर को स्तुति करे बिना अपने जीवन को ना आरंभ करते ना समाप्त करते हैं యూదులు అంత భక్తిపరులు यहूदी इतने भक्ति दिखाने वाले వారి हैं ముందు ఎందుకు పనికిరన్నా हम तो उनके सामने कुछ भी नहीं है మనకి ప్రతిదీ వింత మనకి हमारे लिए तो हर एक चीज एक नया लगता है అన్ని కూడా నవ్వులాంటాడి దాన్ని మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం और बहुत सारे विषयों को हम मजाक करके बगल रख देते हैं కానీ మనం వెరీ సీరియస్ ఆ విషయంలో लेकिन वो बहुत सीरियस है ये विषय ఎందుకంటే రిలేషన్షిప్ దేవుడిని తండ్రిగా చూస్తున్నారు क्योंकि वो रिलेशनशिप परमेश्वर को पिता के रूप में देख रहे हैं సింపుల్ వేగా డాడీ థ్యాంక్ యూ డాడీ అని చెప్పినట్టుగా అన్నమాట बहुत साधारण रीति से धन्यवाद डैडी ఓ డాడీ कहने నేను బయటికి వెళ్తాను థ్యాంక్ యూ డాడీ मैं बाहर जा रहा हूँ थैंक यू డాడీ థ్యాంక్ डैडी యూ వెజిటేబుల్ ఇచ్చా డాడీ थैंक यू डैडी मुझे మంచి చాపలు ఇచ్చావు थैंक यू डैडी मुझे अच्छा థ్యాంక్ యూ తీసుకొచ్చావు थैंक यू डैडी मुझे घर लेके आया ఎవ్రీ మూమెంట్ యూదులు స్తుతిస్తున్నారు हर एक मूवमेंट में यहूदी स्तुति करते हैं ఇది ఓల్డ్ టెస్టమెంట్ లో ఇన్ని కొన్ని వందల సార్లు థాంక్స్ గివింగ్ రాయబడింది और ये पुराने नियम में कुछ 100 बार यहाँ पे धन्यवाद लिखा गया है కీర్తన గ్రంథంలో పలు సార్లు స్తుతులు కీర్తనలు ఆరాధన కనిపిస్తానే ఉన్నాయి और भजन संहिता में बहुत जगहों में धन्यवाद स्तुति आराधना दिखाई देती है న్యూ టెస్టమెంట్ కూడా థాంక్స్ గివింగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది लेकिन नया टेस्टमेंट भी थैंक्स गिविंग के लिए बहुत ज्यादा मुख्यता दिया
యేసు ప్రభు గారు చెప్పిన థాంక్స్ కి రిఫరెన్స్ చెప్తాను, ఏది చదవలేదు, రిఫరెన్స్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. और यीशु मसीह ने जो बताया मैं रेफरेंस बताऊंगा, कुछ नहीं पढ़ूंगा, आप नोट करिए. మత్తయి సువార్త 15:36, मत्ती रचित सुसमाचार 15:36, మార్క్ 8:6, मार्क 20:6 యోహాను 6:11. और यूहन्ना 6:11. ఈ మూడు స్థలాల్లో 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిపెట్టిన దగ్గర ఆయన 5 రొట్టెలు చేతులు తీసుకుని చేపలు తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పంచిరారు. और ये तीनों जगहों में जब उन्होंने 5 रोटी और 2 मछली को लिया तो वो अपने हाथ में लेकर केवल उन्होंने धन्यवाद दिया और दे देने के लिए कहा. రెండు అద్భుతాలు ఆ మిస్టీ చెప్తాను, కృతజ్ఞతలు అక్కడ యేసు ప్రభు యూజ్ చేసిన దాంట్లో वहां पे यीशु मसीह ने जो धन्यवाद को इस्तेमाल किया, उसमें 2 मिस्ट्री को मैं बता रहा हूँ. ఒకటి, ఆ చిన్న బాలుడు ఆ మిరకల్ చేయడానికి ఒక డోర్ ని ఓపెన్ చేసినందుకు దేవుని కృతజ్ఞత తెలియజేశారు. एक छोटा बालक जो है मिरेकल करने के लिए अपने एक द्वार को उसने खोला, उसके लिए उन्होंने स्तुति किया. అంటే మన జీవితంలో ఒక చిన్న చిహ్నం వచ్చిన దేవుని థాంక్స్ చెప్పాలి. इसलिए हमें हमारे जीवन में एक छोटा चिन्ह भी अगर हमें मिलता है तो उसके लिए हमें प्रभु को धन्यवाद మీరు देना. ఎవరికైనా మీ ఎవరి దగ్గర ఆహారం ఉందా అని అడిగారు. आप में से किसी के पास खाना है, उन्होंने पूछा. పెద్దలు మొదలుకొని అందరూ ఉన్నారు, ఎవరు లేచి నిలబడలేదు. बड़े से लेकर छोटे बहुत लोग थे, लेकिन कोई खड़े हुए नहीं हुए. చిన్న పిల్లడు లేచాడు. तो छोटा सा बालक खड़ा हुआ. కూర్చో అన్నాడు. बैठ जाओ कहा. ఇది సర్వసాధారణం. ये तो सर्वसाधारण है, పెద్దలకు అలవాటు. बड़े को आदत है ये. చిన్నలు కూర్చోంటారు. बड़े छोटों को बैठो. కానీ చిన్నడు కూర్చోట్లేదు. लेकिन वो छोटा नहीं बैठ रहा था, वो खड़ा ही था. నిలబడే ఉన్నాడు. वो खड़ा ही नहीं था. ధైర్యవంతుడు అన్నమాట. बहुत धैर्यवान. కూర్చో అన్నాడు. फिर से उन्होंने डांटा कि बैठो. కూర్చోలేదు. नहीं बैठा. ప్రభువుకి చెవులో పడ్డారు. प्रभु के कान में गया. చిన్న పిల్ల ఆటంకపరచు. छोटे बच्चों को आप रोकने मत. నా దగ్గర రా. मेरे पास आने दीजिए. చిన్న పిల్ల వచ్చాడు. वो छोटा बच्चा आया 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆ చేతిలో పెట్టాడు. और 5 रोटी और 2 छोटे मछली को उनके हाथ में दिया. కృతజ్ఞతాస్తుతులు అని చెల్లించారు. उन्होंने धन्यवाद वहां पे दिया, स्तुति किया. న్యూ టెస్టమెంట్ ఏం చెప్తుందంటే కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలంటే नया नियम क्या कहता है, धन्यवाद क्यों देना है. ఆహారం తినే ప్రతి వ్యక్తి దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి. खाना खाने वाले हर एक व्यक्ति को परमेश्वर को धन्यवाद देना है. అపోస్తలుడైన పేతురు చెప్తా ఉన్నాడు పత్రస్. और प्रेरित पत्रस कह रहा है, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకోనండి అంటారు. అలా చేస్తే అంట అది పరిశుద్ధపరచబడతాయి. धन्यवाद और स्तुति के साथ आप उसे लीजिए, उसे ऐसा लेंगे तो वो पवित्र किया जाएगा, ऐसा कहा. స్తోత్రం చెప్తాం. स्तुति करेंगे. హల్లెలూయా. हालेलुया. కృతజ్ఞతల చెప్తం బట్టి ఆ ఆహార పదార్థాలు పరిశుద్ధపరచబడతాయి. धन्यवाद देने के कारण वो खाने वाले वस्तु पवित्र किए సో जाएंगे. యేసు అక్కడ పరిశుద్ధపరిచారు. और यीशु ने वहां पे पवित्र किया పంచిపెట్టమన్నారు. और बात दो कहा. ఎలాగైతే నీళ్ళను ద్రాక్షం చేసి నీళ్ళు వేసి పంచిపెట్టమన్నారు. जैसे कि पानी को डाला और कहा कि बांट दो, वैसे ही ఆ నీళ్ళే ముంచారు. उन्होंने जब डुबो के दिया तो वो पानी को ही डुबा. ద్రాక్షరసం ఇవ్వలేదు. उन्होंने दाखरस नहीं दिया. పానిలో నీళ్ళు ముంచారు. నీళ్ళు వేయండి అన్నారు. वहां पे उन्होंने मटके में पानी को डालो कहा. నీళ్ళు నింపేశారు. पानी डाल दिए పంచేయడం. और लेके जाओ, बांट दो कहा. ద్రాక్షరసం ఇవ్వలేదు, నీళ్ళే ఇచ్చారు. दाखरस नहीं दिए थे, पानी ही दिए. నీళ్ళనే लेकिन उसी को डुबा के लेके जा रहे पानी को. ఎప్పుడైతే వాళ్ళు గ్లాసులో వేశారు ద్రాక్షరసం, जब उन्होंने ग्लास में डाला तो वो दाखरस था. మిరకల్ ఎప్పుడు జరుగుతాయంటే ఆ ఎగ్జాక్ట్ ప్లేస్ వచ్చిన సమయంలో అక్కడ మిరకల్ జరుగుతుంది. अद्भुत कब होता है, उस एग्जैक्ट प्लेस में जब आते हैं वहीं पे अद्भुत होता है. ఇక్కడ కూడా అంతే, అందరి భోజన పంక్తులు కూర్చోబెట్టండి, లైన్ గా కూర్చోబెట్టండి. और यहाँ पे भी सबको खाने के लिए बिठा दो, लाइन में बिठा दो कहा. దేవుడికి చాలా క్రమం చాలా ఇష్టపడతారు. परमेश्वर जो है डिसिप्लिन और क्रम को बहुत ज्यादा पसंद करते हैं. ఎంత మీ లైఫ్ లో డిసిప్లిన్ ఇష్టం? कितने जन को आपको डिसिप्लिन पसंद है. డిసిప్లిన్ डिसिप्लिन అంటే క్రమశిక్షణ, क्रमानुसार నీట్ रहना. గా ఉండాలి, ఫార్వర్డ్ ఉండాలి, చక్కగా ఉండాలి అని ఎంతో ఇష్టపడతారు. థ్యాంక్ గాడ్ చాలా మంది ఇష్టపడుతున్నారు. ఓకే, ఇప్పుడు చాలా మంది అంతా నేను చూసాను కదా, పరస్పరం తిరిగి డ్రెస్ వేసినప్పుడు సూపర్ ఉంటుంది. बहुत लोग मुझे देख के कहेंगे पास्टर जी आप कोई भी ड्रेस पहने बहुत सुपर रहता. మీకు అలాగా చాలా ఈజీగా అనిపిస్తుంది, చాలా సూట్ ఏది వేసినా బాగుంటుంది అంటారు. आप बहुत आसान से कहते कुछ भी पहनो अच्छा लगेगा. నేనంటే
ఏది వేసినా నేను బాగా मैं कहता हूँ कि कुछ भी पहनूंगा तो मैं अच्छा नहीं रहूंगा, ఎందుకంటే నాకంటూ ఒక టేస్ట్ ఉంది, क्योंकि मेरे लिए एक टेस्ट అది है, నాకు నచ్చాలి, वो मुझे पसंद आना है, యాక్యురేట్గా మ్యాచ్ అవ్వాలి. एक्यूरेटली वो मुझे मेरे लिए मैच దానికి करना టైం है। స్పెండ్, డబ్బులు స్పెండ్, దాంతో చూసుకోవాలి, అది నాకు సూట్ అవుతుంది చూడాలి, అప్పుడు నేను తొలుగుతేనే అది నా బాడీకి ఫిట్ అయ్యి అందంగా ఉంటుంది. उसके लिए टाइम पर स्पेंड करता हूँ, पैसे स्पेंड करता हूँ, उसको मैं देखता हूँ, मैचिंग देखता हूँ, मेरे बॉडी के लिए सूट हो रहा है, तभी वो मेरे लिए सुंदर लगेगा। ఏదో నాకు ఈ శరీరం వేసేస్తే మ్యాచ్ అవుతుంది. कुछ ना कुछ खरीद के मैं शरीर में पहन लूंगा तो मैच नहीं होगा। ఏదైనా బెస్ట్ థింగ్ అనేది దానికి టైమింగ్, దానికి మనసు పెట్టడం, టైం సేవ్ చేయడం, దాని మీద దృష్టి పెట్టడం అనేది ఏది చేసినా అందంగా ఉండాలి. और कुछ भी क्यों ना हो, उसके लिए अगर हम टाइम रखते हैं, उसके लिए हम बिताते हैं और हम उसके ऊपर अपनी दृष्टि को रखते हैं, अपने मन को रखते हैं, तभी वो बहुत सुंदर అందరూ लगता है। కూర్చున్నారు, सभी बैठे हैं, ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను నేను. यहाँ से मैं शुरू किया देना, అందరూ కొట్టలేస్తున్నా, सबको रोटी दे रहा था। వెనకాల కూర్చున్నారు, వెనకాల అక్కడే ఉన్నారు, ఎందుకంటే టైమింగ్ వస్తుంది. पीछे जो बैठे थे वो वहीं पे बैठे थे, क्योंकि उनका टाइम आएगा वहाँ पे। యేసుప్రభు చేతులు రొట్టె ఫస్ట్ నేను తీసుకోవాలి అని ఆయన కుదరదు అక్కడ, సిస్టమేటిక్ ఉంటే. और यीशु मसीह के हाथ से रोटी को सबसे पहले मुझे लेना है, ऐसा नहीं है, उसका एक टाइमिंग है। మనం కూర్చుని వెయిట్ చేస్తే మన టైం వస్తుంది, మన చేతిలో అప్పం ఖచ్చితంగా ఉండాలి. लेकिन हम बैठ के वहाँ वेट करेंगे तो जब समय आएगा तो उस समय पर रोटी हमारे हाथ में रहेगा। అందువల్ల మనం దేవుని దగ్గర డిసిప్లిన్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి. इसीलिए हमारे जीवन में हमें डिसिप्लिन बहुत ज्यादा इंपॉर्टेंस हमें परमेश्वर के पास देना है। మీకు ఆఫీస్లో ఏమైనా పని మీకు అప్పగించారనుకోండి, अगर బాస్ अगर आपके ऑफिस में आपके बॉस आपको कुछ काम देते हैं, ఆ పని మీరు చక్కగా చేస్తారు, वो काम को बहुत अच्छे तरीके से బాస్ आप कर చాలా रहे हैं, మెచ్చుకుంటాడు. वो बॉस भी आपको बहुत ज्यादा तारीफ कर रहा है। నీకు అప్పగించిన పనిని ఇంకొకడు మధ్యలో దూరిపోయి ఆ పని తన చేశాడనుకోండి, తన చేసేసి బాస్ దగ్గర తీసుకెళ్ళాడు అనుకోండి, ఆ బాస్ ఆ వ్యక్తిని మెచ్చుకోడు, యు ఆర్ ఏ చీటర్ అని అంటాడు. लेकिन आपको जो काम सौंपा गया, बीच में कोई घुस के वो उसको खत्म करके बॉस के पास जाएगा तो बॉस उसका तारीफ नहीं करेगा, लेकिन वो कहेगा कि तू चीटर है। డిసిప్లిన్ అదే నేర్పిస్తుంది ఏంటంటే మనకి ఇచ్చిన పనిని మనం దాని పేరు నిర్ధారణ చేయాలి. और डिसिप्लिन यही सिखाता है कि हमें जो काम दिया गया उसी पर हम केंद्रित होकर वो काम को करना है। మనకి అప్పగించని పనిలో తలదూర్చి పనిచేస్తే అవమానానికి, నష్టానికి దారితీస్తాయి. हमें जो काम सौंपा नहीं गया उसके अंदर हम अपने सर को घुसाकर अगर काम करेंगे तो वो हमारे लिए नुकसान ही पहुंचाएगा। కొంతమంది మనస్తత్వం అక్రమమైన మైండ్, क्योंकि किसी का मन जो है अन्याय करने का मन है। అక్రమం అంటే సిస్టమేటిక్ ఉండదు, నాన్ సిస్టమేటిక్, తన సొంత విధానం చేసుకోవాలి. और वो क्रमानुसार नहीं रहेगा, वो अपने ही आप करना चाहता है। అలాంటి వాళ్ళు శిక్షించబడతారు. और ऐसे वहाँ लोग जो है दंड को पाते हैं। ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ లో నష్టం వస్తుంది. అది ఈ పని చేస్తుంది కాదు, లైఫ్ లో పలు మిస్టేక్ వాళ్ళు చేస్తారు. और निश्चित रूप से उनके जीवन में नुकसान आएंगे, ये काम करने के लिए नहीं और ज्यादा नुकसान उनके जीवन में आएंगे। సాధారణమైన విషయం, ఒక వ్యక్తి తను చేసిన పొరపాటుని దాచుకోవడానికి లక్షల అబద్ధాలు ఆడుతూ ఉంటారు. बहुत साधारण विषय है कि एक व्यक्ति उसने जो गलतियों को किया है उसको छिपाने के लिए लाखों झूठ कहेंगे। అసలు అలాంటి పరిస్థితి రానియకుండా మనం కాపాడుకుంటే దేవుడు మెచ్చుకుంటాడు. लेकिन ऐसी परिस्थिति ही नहीं आने से अगर हम बचते हैं तो परमेश्वर हमारी तारीफ करता है। చిన్న చిన్న కార్యక్రమాల కొరకు, చిన్న చిన్న ప్రోగ్రాం కొరకు మనం ఎంతో జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా చేసుకుంటున్నాం. हम छोटे छोटे कार्यक्रमों के लिए, छोटे छोटे विषयों के लिए बहुत ही ध्यान पूर्वक प्रार्थना पूर्वक हम करते हैं। చిన్న వెహికల్ కొనుక్కోవాలన్నా, చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా, ఇంట్లో ఒక వివాహం జరగాలన్నా ఎంతగా దేవుడిపై మనం డిపెండ్ అవుతాం. ఎందుకంటే అది బెస్ట్ వేలో సక్సెస్ఫుల్ గా కార్యం జరగాలి. एक छोटा व्हीकल खरीदना है या घर बनाना है या शादी होनी है तो वो सारे विषयों में हम बहुत पूरी रीति से परमेश्वर निर्भर क्यों होते हैं, क्योंकि हर एक विषय बहुत अच्छे तरीके से चलना है। సో మ్యారేజ్ లో ఎందుకు అంతగా చేయాలి అని అంటే क्यों मैरिज में इतना ज्यादा करना है? అవసరం పాస్టర్ అంత ప్రార్థన जरूरी है क्या पास्टर जी? ఎన్ని చేసుకోవాలంటారా ऐसे करना है क्या? అని ఒకవేళ మనం దాని దేవునికి ప్రార్థన ఇవ్వకపోతే ऐसे अगर हम सोचते
యేసుక్రీస్తు ఆ సంఘాన్ని అంటే ఆ కుటుంబాన్ని వదులుకొని వాళ్ళు ఏం చేస్తారంటే రాంగ్ స్టెప్ వెళ్ళిపోతారు. बहुत सारे जवान बच्चे उनके माता पिता को जो है निंदा करते हुए, उनके सेवक को निंदा करते हुए, एक गलत कदम डालते हुए गलत प्रकार चले जाते हैं. మాక్సిమం గా నేను డీపర్ వేలో ట్రై చేస్తున్నాను. వారి కుటుంబాల్లో దేవుడు సమాధానం, సంతోషం, ఆనందం దేవుడు కలిగించాలి. और मैक्सिमम मैं डीपरली उनके लिए ट्राई करता हूँ कि परमेश्वर उनके जीवनों में, उनके परिवार में शांति और आनंद को दे. ఎక్కడ ఆరంభించబడ్డదని కానీ మీరు ప్రశ్న అడిగితే कहाँ आरंभ हुआ ऐसा अगर आप प्रश्न पूछेंगे तो వాళ్ళ దేవుని దగ్గర డిసిప్లిన్ తగ్గిపోయారు. वे परमेश्वर के पास से जो डिसिप्लिन है उससे वे अब बाहर आ गए. వాళ్ళు ఒక తప్పు దాయడానికి వందల అబద్ధాలు ఆడడం స్టార్ట్ చేశారు. और एक गलती को छुपाने के लिए 100 झूठ को कहना शुरू कर दिया. వాళ్ళు ఏదో ఆశ, ఆనందం, కోరికని చెప్పి వాళ్ళు ఒక వైపు వాళ్ళు అడుగులు వేసేస్తారు. कोई चाहत है, कोई आनंद है, ऐसा सोचकर वे एक तरफ कदम डालते हुए जा रहे हैं. దానివల్ల వాళ్ళు ఏమవుతుందంటే దేవుడు ఆనందించలేని పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు మారిపోతుంది. उसके कारण वे परमेश्वर में आनंद नहीं हो पा रहे हैं. కానీ దేవుడు క్రమంగా ఉంటే, लेकिन अगर परमेश्वर का क्रम है तो నా జీవితమే కావచ్చు, మీ జీవితం కావచ్చు, మన పిల్లల జీవితం కావచ్చు, క్రమము అనేది కలిగి ఉంటే अगर मेरा जीवन हो सकता है, आपका जीवन, हमारे बच्चों का जीवन हो सकता है, अगर क्रम है तो ఆ అప్పము నీ ప్లేస్ కొట్టులోకి ఆగదు. నీ చేతిలో అప్పము దొరుకుతుంది. वो रोटी आपके जब स्थान पर आएगा तो वो रुकेगा नहीं, लेकिन आपके हाथ में वो रोटी मिलेगा. తొందర ఎందుకు అంటానే? जल्दबाजी क्यों है? ప్రభు కూర్చోబెట్టారు, కూర్చోవాలంటే. प्रभु ने बिठाया तो हमें बैठना है. పంచిపెట్టని శిష్యులు చెప్పారు, वो बांटने के लिए उनके चेले को बताया. అందరికీ పంచిపెట్టారు. सबको वो बांट रहे थे. బైబిల్ అంటుంది बाइबल कहता है 5,000 ప్లస్ స్త్రీలు ప్లస్ పిల్లలు తినగా 5,000 स्त्रियां लोग और प्लस 5,000 लोग और स्त्रियां प्लस बच्चे खाने के बाद भी 12 గంపలు మిగిలిపోయాయి. और 12 टोकरे जो है बच गए. హల్లెలూయా. हालेलुया. ఒక క్రమంలోకి వస్తే అన్ని ఆనందమే, అన్ని మిగిలిపోతాయి. हम एक क्रम में आएंगे तो सब कुछ आनंद है, सब कुछ बच जाएगा. సో నేను ట్రై చేస్తున్నాను మనందరం కూడా క్రమంలో ఉండాలి. मैं ट्राई करता हूँ कि हम सब एक क्रम में रह I पाए. know so many people మీరు మిస్ అయిపోయారు క్రమంలో. मैं जानता हूँ आप में से बहुत लोग क्रम में जो है मिस हो गए. 2021లో ఎక్కడ మిస్ అవ్వాలో దాన్ని మీరు సరి చేసుకొని మళ్ళా ప్రభుతో రివ్యూ అవ్వండి. लेकिन 2021 में जहाँ आप मिस हुए उसको आप ठीक करके वापस से परमेश्वर से आप रिन्यू होकर जुड़ जाइए. థ్యాంక్ఫుల్ విషయంలో కొన్ని వాక్యాలు చూపిస్తాను. धन्यवाद के विषय में कुछ विशेष वाक्यों को मैं दिखाऊंगा. యోహాను 11:41లో లాజరు చనిపోయినప్పుడు నీవు నా ఎల్లప్పుడూ నా మనవి ఆలకిస్తున్నావు కనుక కృతజ్ఞతలు అని తెలియజేశారు. यूहन्ना 11:41 में वहाँ लिखा गया है कि जब लाजरस मर गया तो हमेशा मैं तेरी स्तुति करता हूँ, वहाँ पे बताया गया है. హల్లెలూయా. हालेलुया. సో యేసు ప్రభు లాజరుని కుళ్ళిపోయిన దేహం లేపక మునుపు దేవునికి థాంక్స్ చెల్లించారు. यीशु मसीह जब लाजर जो उसका देह जो सड़ गया था उसको जिलाने से पहले उन्होंने प्रभु की परमेश्वर की स्तुति की. లూకాసు వార్త 17:16లో 10 మంది స్వస్థపరచబడ్డారు. ఒక సమరుడు వచ్చి ఓహో దేవా నన్ను స్వస్థపరచు కనుక మీ కృతజ్ఞతలు కేకలు వేసి ప్రభువుని మహిమపరచారు. और लूका ने सुसमाचार के 17:16 में जो है 10 लोग वहाँ जंगे हुए थे, लेकिन एक समरियन आया और वहाँ पे परमेश्वर आपने मुझे चंगा किया, वो चिल्लाते हुए प्रभु की स्तुति ఆ किया. సమరుడు యేసు ప్రభు సమరుని అడుగుతాడు, నువ్వే కదా స్వస్థపడి 10 మంది కదా స్వస్థపరచబడ్డారు, మరి మిగతా తొమ్మడు ఎక్కడ? సో అది రాలేదు. और यीशु मसीह वो सामने से पूछता है कि तू ही नहीं, लेकिन और 9 लोग तो चंगे पाए थे, बाकी सब कहाँ पर है? God is asking, परमेश्वर पूछ रहा है, where is 9? 9 कहाँ है? ఎక్కడ తొమ్మడు? कहाँ है वो 9? అద్భుతాలు, స్వస్థతలు, మిరకల్స్ పొందుకున్నారు. अद्भुत और चिंगाई और मिराकल्स को उन्होंने पाया. ఏది నన్ను స్తుతించు వారు ఎక్కడున్నారు? कहाँ है मुझे स्तुति करने वाले, कहाँ है? హల్లెలూయా. हालेलुया. దేవుని దగ్గర పొందుకోవడం వస్తే ఇంపార్టెంట్ అయిన దానికంటే ఇంపార్టెంట్ తిరిగి ఇవ్వాలి. ఏంటంటే థ్యాంక్స్ గివింగ్. परमेश्वर से हमें पाने से ज्यादा मुख्यता क्या है कि हमें वापस उन्हें देना है धन्यवाद. దేవుని స్తోత్రం చెప్తాం. परमेश्वर की स्तुति करेंगे. ఒక వ్యక్తి థ్యాంక్స్ చెప్తాను. లోక
లోకస్వార్త 18:11 और एक व्यक्ति धन्यवाद दे रहा है लूका रचित सुसमाचार 18:19 में। ఎవ్వరు ఈయనకిలాగా స్తుతులు దయచేసి చెల్లించొద్దు. कोई भी ऐसे स्तुति बिल्कुल मत करिए। ఈయనకిలాగా స్తుతులు ఏమన్నా చెల్లించొద్దు. इनके जैसे कोई भी स्तुति मत करिए। ఇదే స్తుతులు అంటే స్తుతులు కాదు, ఇన్ఫర్మేషన్ సెల్ఫ్ బూస్టింగ్. और ये स्तुति नहीं है लेकिन अपनी बड़ाई करना है, इन्फॉर्मेशन देना है। హల్లెలూయా. సెల్ఫ్ బూస్టింగ్, अपनी बड़ाई करना। తను తాను గొప్పగా చెప్పడము, తను చేసినంత పెద్ద హెడ్లైన్ లో చెప్పాలి. अपनी महानता को बताना, उसने जो भी किया उसके हेडलाइन के रूप में बताना। అలా చేయొద్దు అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ऐसा मत करिए, बाइबल हमें सिखाती అది है। లోక 18:11 ఉంది. और वो लूका 18:11 में है। ఆ మనుషుడు అంటున్నాడు, దేవా నేను దొంగ కాదు, అంటే చోరు కాదు, దేవా నేను అన్వేషణ కాదు, దేవా నేను వ్యభిచారం కాదు, దేవా ఇతర మనుషుల కాదు, దేవా వీడు మనుషుడు అంటే వీడు ఈ సుంకర్లాగా ఉండనందుకు మీకు కొంత తాసులు చెల్లిస్తున్న ప్రభువా ఎంతో వినయంగా చెప్తున్నాడు. ఆడిలాగా లేడంటే థాంక్స్ చెప్పుకుంటాడు. फरीसी खड़ा होकर अपने मन में यूं प्रार्थना करने लगा, हे परमेश्वर मैं तेरा धन्यवाद करता हूँ कि मैं दूसरे मनुष्यों के समान अंधेर करने वाला, अन्याय और व्यभिचारी नहीं और ना इस चुंगी लेने वाले के समान हो। ఇంకా ఉంది, వారం 2 ఉపవాసం ఉన్నాను, సంపాదన 10 రూపాయలు ఇస్తున్నాను అని తనలో తాను ప్రార్థిస్తానే ఉన్నాడు. और वहाँ पे है कि सप्ताह में मैं 2 बार उपवास रहता हूँ और मेरी कमाई में से दशमांश मैं देता हूँ। కానీ కింద యేసు ప్రభు చెప్తారు, ఈ ప్రార్థన దేవుడు అంగీకరించాడట. ఆ వ్యక్తి ఇలా చేసిన వ్యక్తి తగ్గించబడ్డాడట. ఇంకో వ్యక్తి సుంకరు వచ్చాడు, దేవా పాపిని నన్ను కరుణించు అనగానే ఆ వ్యక్తి యేసు ముందు హెచ్చించబడ్డాడు. और वहाँ पे यीशु कहता है कि ये व्यक्ति की प्रार्थना न स्वीकारी गई और इसको जो है ये कम किया गया, लेकिन इसके पीछे एक और आया जो चुंगी लेने वाला है, वो परमेश्वर के सामने प्रार्थना किया गया और परमेश्वर के सामने वो बड़ाई किया गया। రోమా 1:21 కూడా కొంతమంది దేవుని మహిమపరచని అవిశ్వాసం ఉన్నారంటే అన్బిలీవర్స్ రిఫ్యూజ్ టు గివ్ థాంక్స్ టు గాడ్, అంటే అవిశ్వాసులు దేవుని స్తుతించరు అని రోమా 1:21 और కనిపిస్తుంది. रोमियो के 1:21 में भी यहाँ पे एक कुछ अविश्वासी है जो परमेश्वर की स्तुति नहीं करना चाहते। అపోస్తలుల కార్యాలు 28:15 వాడ పగిలిపోయింది, 10 రోజులు నీటిలో ఉన్నారు, కష్టపడి ఆ చెక్కలు పట్టుకుని సముద్ర మధ్యలో నుంచి 14 రోజులు అయిపోయింది, ఆహారం లేదు, ప్రాణాలు పోయేవలసి ఉన్నాయి, వాటర్ లేదు, ఫుడ్ లేదు, 14 డేస్ అయిపోయింది, బ్రతుకుతామన్నది కొంచెం కూడా హోప్ లేదు. వాళ్ళు ఊగిసలాడుతూ ఉన్నారు, తిప్పలు పడతా ఉన్నారు. చివరికి ఆఫ్టర్ 14 డేస్ మెలితే అన్న ఒక టీ వచ్చింది. అక్కడికి రాగానే వారు అంత కష్టమైన పరిస్థితి, ప్రభువా నీ మా జీవితాన్ని కాపాడావు, నీ భయంకరమైన మరి వేదన పరిస్థితి వచ్చి కాపాడావు ప్రభువా అని చెప్పి వారు కృతజ్ఞత స్తుతులు చెల్లించారు. और प्रेरितों के 28:15 में वहाँ पे जब उनका नाम फट गया था, वहाँ पे पानी चले गया, टूट गया, तो वो छोटे छोटे लकड़ियों को लेकर 14 दिन वहाँ पानी में रहते हुए एक द्वीप के पास वहाँ पहुंचे और उस द्वीप के पास जाने के बाद उन्होंने प्रभु की स्तुति की कि परमेश्वर आपने हमें बचाया है, आपको धन्यवाद। हाथों उठाकर हम स्तुति करेंगे। రోమా 1:2 దేవుడు మనకి ఇచ్చిన రక్షణ బట్టి కూడా దేవుని స్తుతించారు. और रोमियो के 1:28 में जो है हमें जो परमेश्वर ने उद्धार दिया है उसके लिए मैं प्रभु की स्तुति कर रही हूँ। రోమా 7:25 और रोमियो के 1:8 और 7:25 में దేవునికి స్తోత్రం చెప్తాం. परमेश्वर की हम स्तुति करेंगे। 1:4 దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి కూడా మనం దేవుని స్తుతించాలి. पहले कोरिन्थियों के 1:4 में जो है हमारे लिए जो प्रभु ने अनुग्रह दिया उसके लिए हमें प्रभु की स्तुति करना ఎఫెసీ चाहिए। 5:20 బట్టి ఇందాక యూదులు అన్నిటిలో స్తుతిస్తారు, దాని రాయబడ్డది అన్ని విషయాల్లో కూడా మనం దేవునికి థాంక్స్ చెప్పాలి. और इफिसियों के 5:20 में लिखा गया है कि हर एक विषय के लिए हमें प्रभु को धन्यवाद देना है। అపోస్తలుల 7:35 ఎన్నిట్లో రాయబడ్డది. और कोलोसियों के 1:3 में और प्रेरितों के 27:35 में ये सारे विषय लिखे गए हैं। ఎఫెసీ 1:15-16 విశ్వాసులు విశ్వాసంలో వర్ధిల్లుతున్నప్పుడు
దేవునికి కృతజ్ఞతలు చెల్లించే అపోస్తలుడు పౌలు. और इफिसियों के 1:15 और 16 में लिखा गया है कि जब विश्वासी जो है विश्वास में और अपने जीवन में बढ़ रहे थे तो उन्होंने प्रभु की स्तुति की। మొదటి దశలోనిగా 1:2లో వారి యొక్క ప్రయాసం, వారి యొక్క నిరీక్షణ, వారి యొక్క దేవుడు ఎదుగుతున్నప్పుడు అది చూసి అపోస్తలుడు పౌలు ప్రభువును స్తుతించారు. और पहले थिस्सलुनीकियों में जो है 1:2 में लिखा गया है कि उनकी प्रार्थना, उनकी भक्ति को और उनके कार्यों को देखकर उन्होंने प्रभु की स्तुति की। हाथों उठाकर हम स्तुति करेंगे। हालेलुया। సో మేము మీ విశ్వాసం వర్ధిల్లుతున్నప్పుడు, మీరు ధైర్యంగా ఎదుగుతున్నప్పుడు మేము మిమ్మల్ని బట్టి మేము దేవుని స్తుతిస్తా ఉంటున్నాం. जब आप विश्वास में बढ़ते हैं और दैविक जीवन में आप जब बढ़ते हैं तो आपको देखकर हम प्रभु की स्तुति करते हैं। ఆరాధనలో కూడా మనం కీర్తన పాడుతూ ప్రభువును మనం స్తుతిస్తా ఉండాలని 1 కొరింథీ 14:16 ఉంది. और आराधना में भी हमें गीतों को गाकर प्रभु की स्तुति करना है। वो रेफरेंस 1 कोरिन्थियों का 14:16 में है। ప్రకటన 4:9లో పరలోకం 4 జీవులు ఉన్నాయి, రాత్రి పగలు గొర్రెపిల్ల ప్రభువును స్తుతిస్తా ఉన్నాయి. और प्रकाशित वाक्य के 4:9 में लिखा गया है कि स्वर्ग में 4 प्रकार के जीव हैं, वो रात और दिन प्रभु की स्तुति करते रहते हैं। 2 కొరింథీ 4:15లో కూడా వారి స్తుతులు ఎంత ఇంపార్టెంట్ రాయబడ్డాయి. और दूसरे कोरिन्थियों के 4:15 में भी लिखा गया है कि स्तुति कितना मुख्य है। 1 తిమోతి 2:1లో ఏముందంటే తన యొక్క సంఘంలో ఉన్న విశ్వాసాలు బట్టి వారు చేసే కార్యాలు బట్టి ప్రభువును స్తుతిస్తారు. और पहले तीमुथियुस के 2:1 రాజులు అధికారులు బట్టి మన దేశంలో పరిపాలించే నాయకులు బట్టి స్తుతించాలి కాబట్టి पहले तीमुथियुस के 2:1 में लिखा गया है कि हमारे देश के नायक जो हमारे देश में राज्य करते हैं उन सारे लोगों के लिए हमें प्रभु की स्तुति करना है। 1 తిమోతి 4:4లో దేవుడు మనకి ఇచ్చిన ఆహార వస్తువులు బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించాలి। और पहले तीमुथियुस के 4:4 में लिखा है कि हम जो परमेश्वर ने हमें आहार दिया है उसके लिए हमें प्रभु की स्तुति करना है। చివరి వాక్యం చూపించి నేను ముగిస్తాను। आखिरी वचन అందరూ తెలుద్దాం కొలస్సీ 2:7 हम सब निकालेंगे कोलोसियों के 2:7 को। కొలస్సీ 2:7 कोलोसियों 2:7 ఇది వెరీ ఇంపార్టెంట్ ఆఖరి వర్స్ ఇది, దీన్ని చదివి మనం ముగించుకుందాం। ये आखिरी वचन है, इसको पढ़कर हम समाप्त करेंगे। కొలస్సీ 2:7 6-7 కలిపి ఉంటుంది, మనం దాన్ని చదువుకుందాం। 6-7 కలిపి ఉంటుంది, 6 and 7 చదువుతాం। అందరూ కలిసి చదువుకుందామా? కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయనకు వేరుపారని ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమును స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేందు విస్తరించుచు ఆయన యందు నుండి నడుచుకొనుడి। చేతులు చెప్దాం। ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ చెల్లించే విషయంలో మనము గ్రో అవ్వాలి। గ్రో ఇన్ థ్యాంక్స్ గివింగ్। और यहाँ पे ये लिखा गया है कि हमें धन्यवाद देने के विषय में हमें बढ़ना है। ఇప్పుడు మనం అంతా థ్యాంక్స్ దేని చెప్పుకున్నాం? ప్రభు సంస్థ అద్భుతం చేశారు, మేలు చేశారు, దేవుడు నాకు అద్భుతం చేసి స్వస్థపరిచారు, వస్తువులు వచ్చాయి, ఆ కార్యం చేస్తారు, ఈ కార్యం చేస్తారు, కోవిడ్ తప్పించారు, అన్ని మనము కృతజ్ఞతలు చేస్తాం। आज हमें धन्यवाद दिया कि ये परिस्थिति आई, वो परिस्थिति आई, कोविड से बचाया, हमें आशीष किया, हमें सहायता की, सारे विषयों के लिए हमें प्रभु की మన దృష్టి మన ఫ్యామిలీ మీద, మన వస్తువుల మీద, మన పరిస్థితి మీద ఎంతో నిదానించడం కనుక మనకి కనబడ్డారు। हम अपनी दृष्टि को हमारे परिवार के ऊपर, हमारे वस्तुओं के ऊपर हमने ध्यान दिया, इसलिए वो हमें दिखाई दिए। దేవుడిపై మనం ఆధారపడ్డాం కనుక మనం థ్యాంక్స్ చెప్పగలుగుతున్నాం। परमेश्वर पर हम निर्भर हुए हैं, इसलिए हम धन्यवाद दे पा చాలా रहे हैं। మందికి మెరకలు జరిగితే పట్టించుకోవాలి, ఎదురులోకి దేవుడు అంత అద్భుతం చేస్తే అలా ఉన్నట్టు ఎదురుమొక్క వేసుకుని స్థుతులు చేస్తారండి అని అంటారు। बहुत लोग अपने जीवन में अद्भुत होने से उसको नहीं पकड़ते और दूसरे वाले से परमेश्वर ने अद्भुत किया तो ऐसे क्या है जो देख रहा है करके पूछेंगे। చాలా అద్భుతాలు జరుగుతాయి, దేవుడు నాకేం చేస్తే నాకేం చేయలేదు అంటే ఏం చేయాలో నాకు అర్థం కాదు। भगवान को कुछ लोगों के जीवन में बहुत सारे अद्भुत होते हैं लेकिन वो कहता है कि मेरे लिए परमेश्वर ने क्या किया, कुछ भी नहीं किया। బైబిల్ అలాంటి అంటుంది అవిశ్వాసులు దేవుని స్తుతించరు। और बाइबल ऐसे लोगों के लिए कहता है कि अविश्वासी परमेश्वर की स्तुति नहीं करेंगे మృతులు దేవుని స్తుతించరు। और मृतक परमेश्वर की स्तुति नहीं करेंगे। ఆత్మలో చచ్చిపోయినారు, దేవుని కార్యాన్ని గమనించరు, దేవుని థాంక్స్ చేయలేదు। जो आत्मा में मर गए हैं, परमेश्वर के कार्यों को ध्यान नहीं दे पा रहे हैं, वे प्रभु की स्तुति नहीं कर చాలా पा మంది रहे। ఏంటంటే నా బలము కదా, నా తెలివి కదా, నా శక్తి కదా, నేనుగా చేయకూడదు, నేనుగా అని అంటానే ఉంటారు। बहुत लोग अपने ज्ञान से ये मेरा बल है, मेरी सामर्थ्य है, मैंने किया, मैंने मैं वहाँ कहते रहते हैं। యూదుల థాంక్స్
చూడగలిగాము కనుక మనం థ్యాంక్స్ చెప్తున్నాం. हम अपने परिवार में देख पाए इसलिए हम धन्यवाद दे रहे हैं. ఫ్యామిలీ ఒకటేనే చూస్తున్నామా? क्या केवल परिवार को ही మీరు జాబ్ ఏరియాలో చూసుకోవాలి, आपके जॉब में क्या हो रहा పని है, ఏరియాలో చూసుకోవాలి, आपका काम क्या है, మార్కెట్ ఏరియాలో చూసుకోవాలి, वहाँ पे मार्केट में బస్సులో చూసుకోవాలి, बस में देखना స్కూల్లో है, చూసుకోవాలి, स्कूल में देखना మీ है, యొక్క ఎగ్జామ్ టైంలో आपके చూసుకోవాలి. एग्जाम के समय देखना है. అతి ముఖ్యంగా మన ఆత్మీయులను చూసుకోవాలి. अति मुख्य बहुत मुख्य है कि हम अपने आत्मियों में మీరు देखें. ఎవరి ద్వారా పాజిటివ్ ఎనర్జీ పొందుకుంటారు? ये कहाँ से हम पॉजिटिव एनर्जी पाते हैं? ఎవరు మీకు ప్రార్థన చేస్తారు? कौन आपके लिए प्रार्थना ఎవరు करते మీకు हैं? ఎంకరేజ్ చేస్తారు? कौन आपको encourage ఎవరు करते మేలు हैं? చేస్తారు? कौन आपकी भलाई ఎవరు करते మిమ్మల్ని हैं? అండర్స్టాండింగ్ कौन చేసుకుంటారు? आपको समझ ఎవరు पाते మీకు हैं? సహాయం చేస్తున్నారు? कौन आपकी सहायता कर रहे हैं? వాళ్ళన్నిటిని గుర్తు చేసుకుని దేవునికి చెప్పాలి, ప్రభువా థ్యాంక్ యూ లార్డ్, మంచి బ్రదర్ ఇచ్చావు, థ్యాంక్ యూ లార్డ్, మంచి సిస్టర్ ఇచ్చావు, థ్యాంక్ యూ లార్డ్, మంచి సంఘాన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ లార్డ్, ఈ రోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, థ్యాంక్ యూ లార్డ్, మా సేవకుని మంచి మంచి వాక్యం చెప్పడం కృప ఇచ్చావు అని ఎవ్రీ కార్నర్లో మనం వెతుక్కుంటూ ఉండాలి. और इस सारे विषयों के लिए हमें धन्यवाद देना है कि धन्यवाद परमेश्वर की आपने अच्छे बहन को दिया, अच्छे भाई को दिया जो मेरे लिए प्रार्थना करते हैं, मुझे प्रोत्साहन करते हैं, मेरे अच्छे कलीसिया को मुझे दिया है, अच्छे सेवक को दिया है. आज मुझे अच्छे वचन के द्वारा आपने मुझसे बात किया. धन्यवाद प्रभु कि आपने मुझे अच्छे सेवक के द्वारा जो है अच्छे अच्छे वचनों को देकर मुझे आशीष करे. इस सारे विषयों को हमको ढूंढ के प्रभु की स्तुति हमें करना चाहिए. Grow in thanksgiving. इसमें बढ़ते रहना है, धन्यवाद देने में बढ़ते रहना है. ఎలా పెరగాలంటే మనసు అన్ని స్థలాల్లో పెట్టగలగాలి. कैसे बढ़ना है कि हमारे मन को हर एक जगहों में रख पाना ఎలా है. పెడతామని ఎలా సాక్ష్యం? कैसे ये संभव है? మనం దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటే, हम परमेश्वर की आत्मा को अगर पाए हुए దేవుని रहेंगे, ఆలయంలోకి వచ్చినప్పుడు మన భయభక్తులతో కలిగి ఉంటే, परमेश्वर के मंदिर आते वक्त हम भय और भक्ति के साथ अगर आप आते ఇవన్నీ हैं మనం స్పిరిచువల్ ఐస్ ద్వారా గమనించగలుగుతా ఉంటాం. और ये सब हम आत्मिक आंखों के द्वारा ध्यान दे पाते అది रहेंगे. మీకు కొన్ని విషయాలు నేను బోధించుకోవడం మీకు అర్థమైపోతా ఉంటుంది. इसलिए कुछ विषयों को मैं बिना प्रचार कर ही आप समझ पाएंगे. ఇమ్మీడియట్లీ గా మన నోటంటే ఏం రావాలంటే థ్యాంక్ యూ లార్డ్ అనాలి. तुरंत हमारे मुंह से क्या आना है? धन्यवाद प्रभु. చెప్పే సోదరు हाथों उठाकर हम स्तुति సో करेंगे. క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఏ ఎండింగ్ దేంతో అంటే థ్యాంక్స్ గివింగ్ తో. मसीह जीवन एंडिंग कैसे होना है? धन्यवाद से ही होना है. ఎనీ సెలబ్రేషన్ ఎండింగ్ దేంతో ఉంటుందో చెప్పండి. कोई भी सेलिब्रेशन एंडिंग किससे होता है? థ్యాంక్స్ గివింగ్. धन्यवाद. ఎనీ డే ముగింపు దేంతో ఉంటుంది? कोई भी डे अंत कैसे होता है? థ్యాంక్స్ గివింగ్. ధన్యవాదాలు. ఈరోజు మనిషి చనిపోయిన తర్వాత కూడా మెమోరియల్ సర్వీస్ దేంతో అంటే థ్యాంక్స్ గివింగ్. आखिरी में मनुष्य मर जाने के बाद भी उनका मेमोरियल डे जो है थैंक्स गिविंग से ఆయన ही होता మెరుపుల है. సర్ప్రైజ్ ఆయన ఎండింగ్ ఏదైనా సరే కృతజ్ఞతతో నేను ముగించబడతాను. मिरेकल हो या सरप्राइज हो, कुछ भी क्यों ना हो, उसका अंत केवल धन्यवाद से ही समाप्त होता है. దేవుడు చేసిన కార్యాన్ని మనం అది కృతజ్ఞత మన హృదయంలో ఉన్న గౌరవం ఇట్స్ థ్యాంక్ఫుల్. परमेश्वर ने जो कार्य को किया है उसको हमारे हृदय के अंदर परमेश्वर के प्रति जो आदर है वो ही धन्यवाद है. కొన్నిసార్లు మన అర్పణలు, మన డబ్బు, మన టైమింగ్, మనకున్న మంచితనం, మనకున్న జ్ఞానం ఎవ్రీథింగ్ మనం దేవునికి ఇస్తాము. उस समय में हम अपने समय को देते हैं, अपने पैसे को देते हैं, हमारे अंदर जो अच्छाई है, हमारे अंदर जो ज्ञान टैलेंट्स है, उस सबको हम परमेश्वर को देते हैं. అవన్నీ దేవుని హానర్ చేయడానికే చేస్తాం. वो सब हम केवल परमेश्वर को आदर करने के लिए ही करते हैं. దాని మూలంగా ఆయనే మనల్ని ఆశీర్వదిస్తున్నారు. और उसके कारण वे ही हमें आशीष भी कर रहे ఈ हैं. సంవత్సరం మనం దేవుని స్తుతించాం కనుక సో నో డౌట్ 2021 మనకు బ్లెస్సింగ్ ఇయర్ గా మారబోతుంది. ये साल हमें प्रभु की स्तुति की